హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో అయితే ప్రిన్సెస్ కట్ ఇంకా బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే ఎలా కట్ చేసుకోవాలో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కొత్త వాళ్ళకి కూడా ఎలాంటి డౌట్ లేకుండా ఈజీగా అర్థమయ్యే వేళ అయితే వీడియో మొత్తం చూపిస్తాను అనమాట. మీరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే వీడియో మొత్తం క్లియర్ గా అర్థమవుతుంది. మీరు కూడా చాలా ఈజీగా కట్ చేసి కుట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇది మనకి బ్యాక్ హుక్స్ బ్లౌజ్ అండి, అందుకని కార్నర్స్ వచ్చి మనకి మన సైడ్ ఉండాలి. ఓకేనా, ఫోల్డింగ్ మనకి ఆపోజిట్ లో ఉండాలి. మనం రెగ్యులర్ గా బ్లౌజ్ కి ఏంటంటే ఈ ఫోల్డింగ్ ని మన సైడ్ వేసి ఈ ఎడ్జెస్ అనేవి మనకి ఆపోజిట్ లో వేస్తాము. ఇది బ్యాక్ హుక్స్ కాబట్టి ఈ ఎడ్జెస్ అనేవి మన సైడ్ ఉండాలి. ఇలా ఇక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ఈ కార్నర్స్ అన్ని నీట్ గా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ కింది సైడ్ ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఇలా వదిలేసి స్ట్రేట్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మెజర్మెంట్ అయితే చూద్దాం. అంటే బ్లౌజ్ లెంత్ ని ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుంచి కొలుచుకుందాం. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 ఇంచులండి. 14.5 ఇంచుల్ని ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి 14.5 ఇంచులకు ఒక మార్కింగ్, అలాగే పైన షోల్డర్ దగ్గర ఖర్చులకి 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇవతల సైడ్ కూడా 14.5 ఇంచులకు ఒక మార్కింగ్, 1/2 ఇంచ్ ఖర్చుల కోసం ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా చేసుకున్న మార్కింగ్స్ ని ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ కి, అలాగే ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ కి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ వదిలేసి స్ట్రేట్ గా లైన్ డ్రా చేసుకోండి. ఇది ఎందుకంటే మనకి బ్యాక్ హుక్స్ కదా, బ్యాక్ హుక్స్ లో హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టేటప్పుడు ఖర్చుకు అయితే ఫోల్డింగ్ అవుతుంది కదా, అందుకోసమని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేయాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇప్పుడైతే నెక్స్ట్ నడుము లూజుని అయితే కొలుచుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచులు. ఓకేనా, 28 ఇంచుల నడుము లూజు. ఇప్పుడు ఇక్కడ మనం 1/2 ఇంచ్ ఇటు ఖర్చుకు వదిలేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేసాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి నడుము లూజుని కొలుచుకోవాలి. 28లో 4వ భాగాన్ని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. 28 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 7 ఇంచులు వస్తుందండి. 7 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే 1 ఇంచుకి బ్యాక్ డాట్ కోసం 2 ఇంచులు ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈ 28 ఇంచులో 4వ భాగాన్ని ఎలా కొలుచుకోవాలి అని కొత్త వాళ్ళకి ఒకవేళ కన్ఫ్యూజ్ ఉన్నట్లయితే 4వ భాగాన్ని ఈజీగా మనం ఇక్కడ టేప్ తోనైతే కొలుచుకోవచ్చు. ఈ టేప్ లోనే ఈజీగా చూసేయొచ్చండి. ఇక్కడ 28 ఇంచులు ఉంది కదా టేపు, సగానికి ఫోల్డ్ చేయండి. సగానికి ఫోల్డ్ చేస్తే మనకి 14 ఇంచులు వస్తుంది. 14 ఇంచుల్లో సగం 7 ఇంచులు వస్తుంది. అంటే 28 ఇంచులో 4వ భాగం 7 ఇంచులు. ఓకేనా, ఇక్కడ 7 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ మెజర్మెంట్ అయితే కంపల్సరీ అండి. షోల్డర్ మెజర్మెంట్ తోనే బోట్ నెక్ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 14 ఇంచులు. షోల్డర్ మెజర్మెంట్ 14 ఇంచులు. ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేసి మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ నుంచి 14 ఇంచులో సగం అంటే 7 ఇంచులు. 7 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే 1/2 ఇంచ్ ఖర్చు కోసం. ఇప్పుడు ఈ 7 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి లోపలికి 3 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలేసి లోపలికి 7 ఇంచుల దగ్గర ఏదైతే మార్కింగ్ చేసామో అక్కడ నుంచి లోపలికి 3 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం ఈ మార్కింగ్ దగ్గర నుంచి 7 ఇంచులు 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలాం. అంటే మొత్తం 7.5 ఇంచులకు మార్కింగ్ చేసాం కదా, ఈ పైన మార్కింగ్ నుంచి ఇక్కడ కూడా 7.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. అంటే ఇది మనకి ఆర్మ్ రౌండ్ అనమాట. చెంక డౌన్ కూడా 7.5 ఇంచులు. మనం షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో సేమ్ అంతే. మనం ఇక్కడ పైన మార్కింగ్ ఏదైతే ఉందో ఖర్చుకు వదిలేసి కాకుండా పైన మార్కింగ్ దగ్గర నుంచి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నెక్ డౌన్ కొలుచుకుందాం. నెక్ డౌన్ వచ్చేసి 10 ఇంచులండి బ్యాక్ నెక్. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ పైన ఖర్చు వదిలేసి రెండవ మార్కింగ్ దగ్గర నుంచి 10.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచు ఇక్కడ మనం నెక్ కుట్టినప్పుడు లోపలికి ఫోల్డ్ అవుతుంది కదా ఖర్చు, అందుకోసం 1/2 ఇంచు తీసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి ఎంత విడుతుందో చూసుకుందాం. ఇది వచ్చేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి మార్కింగ్ కి 4 ఇంచులు ఉంది. ఇక్కడ కూడా ఈ మార్కింగ్ మనకు ఉంది కదా, ఇక్కడ నుంచి 4 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఓకేనా, ఇలా మార్కింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం లైన్స్ అయితే డ్రా చేసుకుంటే నెక్స్ట్ మనం మెజర్మెంట్స్ ఏం చూసుకోవాల్సిన అవసరం ఉండదు. చెస్ట్ లూజ్ ఒకటి, ఆర్మ్ లూజ్ ఒకటి చూస్తే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోండి. ఇది వచ్చి నెక్ విడ్త్ అన్నమాట. ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ కి ఇది నెక్ డౌన్. అలాగే ఇక్కడ నుంచి
ఇక్కడ నుంచి మనం 7.5 ఏదైతే తీసుకున్నామో ఇక్కడ కూడా 7.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 7.5కి మార్కింగ్ చేసాం కదా, ఈ సెకండ్ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ కి ఒక లైన్ డ్రా చేసుకోండి. అలాగే ఇక్కడ కూడా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా మొత్తం మార్కింగ్ అయిన తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ కొలుచుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 33 ఇంచులు, 33 ఇంచుల చెస్ట్ అనమాట. ఇప్పుడు 33 ఇంచుల్లో 4వ భాగాన్ని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. 33 ఇంచుల్లో 4వ భాగం అంటే 33 ఇంచులని టేప్కి సగానికి ఫోల్డ్ చేస్తే 16.5 వచ్చింది. 16.5లో సగం వచ్చేసి 8.25 ఇంచులు. మనం ఈ మార్కింగ్ దగ్గరికి అంటే ఖర్చుకి ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసి 8.25 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే 2 ఇంచుల ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ నడుము లూజ్ మార్కింగ్ ఉంది కదా, చెస్ట్ మార్కింగ్ కి నడుము లూజ్ మార్కింగ్ కి రెండు కలుపుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచులు వదిలాం కదా, దీనికి కూడా లైన్ మార్కింగ్ చేసుకోవాలి. స్ట్రైట్ గా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి కొంచెం ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకోండి. ఇలా 1/2 ఇంచు లోపలికి తీసుకున్న తర్వాత దీంట్లో మనం ఆర్మ్ రౌండ్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి లైట్ గా ఇలా తీసుకుంటే సరిపోతుందండి. ఇలా లైట్ గా దీంట్లో కలిపేయాలి. ఇక్కడ షేప్ అయితే మనకి ఆర్మ్ రౌండ్ తక్కువే వస్తుంది, ఏం టెన్షన్ లేదు. కుట్టిన తర్వాత మనకి ఫిట్టింగ్ అయితే కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఆర్మ్ లూజ్ ని కొలుచుకోవాలి. ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చేసి 16 ఇంచులు. 16 ఇంచుల్లో సగం వచ్చి 8 ఇంచులు. మనకి ఇక్కడ 8 ఇంచుల ఆర్మ్ లూజ్ అయితే రావాలి. పైన 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలేసి ఇక్కడ నుంచి టేప్ ని ఇలా పెట్టి చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి 8.5 వచ్చింది. అంటే 8.5 అంటే మనకి చుట్టూ లూజ్ వచ్చేసి 17 ఇంచులు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలంటే ఈ మార్కింగ్ ఏదైతే ఉంది ఇక్కడ నుంచి 7.5 ఇంచులు తీసుకున్నాం కదా, 1/2 ఇంచు మైనస్ చేసి 7 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ 7 ఇంచుల మార్కింగ్ ఇక్కడ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసి ఇక్కడ ఈ షేప్ దీంట్లో కలిపేయాలి. ఈ షేప్ ని దీంట్లో ఇలా కలిపేసి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. కరెక్ట్ గా 8 ఇంచులు అయితే వచ్చింది. ఇది మనకి ఇప్పుడు ఆర్మ్ లూజ్ అయితే సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం నెక్ షేప్ అనేది ఇవ్వాలి. ఇది బోట్ నెక్ కదా, ఇక్కడ నుంచి 3 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇక్కడ నుంచి 3 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని 2 మార్కింగ్లని కలిపేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక 1/2 ఇంచు. దీంట్లో మనం పైన నెక్ రౌండ్ అయితే తీసుకోవాలి. బోట్ నెక్ షేప్ వచ్చేటట్టు ఇలా దీంట్లో కలిపేయాలి. ఇది మనకి పైన వస్తుంది అనమాట. ఈ మిగిలిన ఈ బాక్స్ లో మనం మనకి నచ్చిన షేప్ ని అయితే డ్రా చేసుకోవచ్చు. అంటే డ్రాప్ నెక్, లేకపోతే చిన్న కీ హోల్, లేకపోతే అది డైమండ్ షేప్, మనకి ఇష్టం వచ్చిన షేప్ దీంట్లో డ్రా చేసుకోవాలి. ఇక్కడ షేప్ అయితే మనకి ఇలాగే వస్తుంది. ఇక్కడైతే నేను డ్రాప్ నెక్ ని అయితే డ్రా చేస్తున్నా. మనకి కావాల్సిన సైజులో అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ వరకు ఇక్కడ మార్కింగ్ ఉంది కదా అని ఇంత పెద్దగా డ్రా చేస్తామంటే మనకి బ్రాడ్నెస్ అనేది ఎక్కువ అయిపోతుంది. మన కస్టమర్ ఎలాగైతే అడుగుతారో దాన్ని బట్టి మనం ఇక్కడ షేప్ ని డ్రా చేసుకోవాలి. కొంతమంది కొంచెం బ్రాడ్ ఎక్కువ కావాలంటారు, కొంతమంది తక్కువ కావాలంటారు కదా, దాన్ని బట్టి మనం కస్టమర్ ఎలా చేసుకుంటారు లేకపోతే ఎలా అడిగారు అనే దాన్ని బట్టి మనం ఇది షేప్ ని అయితే ఇవ్వాలి. ఇలా మార్కింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దీన్ని కట్ చేసేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ ఉంది కదా, ఇక్కడ ఒక నాచు పెట్టుకోండి. అలాగే ఈ బ్యాక్ కప్ ఉంది కదా, ఈ నడుము లూజ్ దగ్గరికి ఇలా చూసుకొని ఇక్కడ ఒక నాచు పెట్టుకుంటే ఇది మనకి బ్యాక్ డాట్ వస్తుంది అన్నమాట. ఇక్కడ డాట్ లెంత్ కూడా మనం ఇప్పుడే మెజర్ చేసుకుంటే కుట్టేటప్పుడు చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ డాట్ మెజర్మెంట్ వచ్చేసి ఖర్చులతో కలిపి 4 ఇంచులు పెడుతున్నా. ఓకేనా, 4 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసేసి మన దగ్గర మార్కింగ్ వీల్ ఉన్నట్లయితే ఇక్కడ కొంచెం ఇలా రబ్ చేసామంటే అవతల సైడ్ కూడా మార్కింగ్ పడుతుంది అనమాట.
ఓకేనా. ఇలా కటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ ఇక్కడ నాచు ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ లోపలికి సైడ్ ఖర్చు దగ్గరికి ఒక 1/2 ఇంచు ఇలా తీసుకొని లైట్ గా ఇక్కడ కట్ చేసేయాలి. ఇలా కట్ చేసుకున్నట్లయితే ఈ సైడ్స్ అనేవి కిందికి దిగిపోకుండా ఫిట్టింగ్ కరెక్ట్ గా ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఈ షోల్డర్ దగ్గర ఇలా కొంచెం డౌన్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు ఈ షోల్డర్ దగ్గర నుంచి 1/2 ఇంచు ఇలా డౌన్ తీసుకోవాలి. ఇలా డౌన్ తీసుకున్నట్లయితే షోల్డర్ అనేది మనకి పర్ఫెక్ట్ గా కూర్చుంటుంది. ఇక్కడ పైకి లేచినట్టయితే రాదు. అందుకని మనం షోల్డర్ మెజర్మెంట్ తో కట్ చేసినప్పుడు ఇట్లా లైట్ గా లోపలికి అయితే తీసుకోవాలి. ఇదే మనం యూ షేప్ నెక్, బ్రాడ్ నెక్ తీసుకుంటే ఈ లోత్ అనేది లోపలికి కట్ చేస్తాం, నెక్ దగ్గర ఎక్కువ కట్ చేస్తాము. ఈ బోట్ నెక్ బ్లౌజులకి ఏంటంటే లోత్ అనేది ఆర్మ్ సైడ్ తీసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ మెజర్మెంట్ మార్కింగ్ అయితే చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ ఎడ్జెస్ అనేవి కార్నర్స్ మనకు ఆపోజిట్ లో వేసుకొని ఫోల్డింగ్ మన సైడ్ వచ్చేటట్టు ఇక్కడ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ ని కట్ చేసాం కదా, ఈ బ్యాక్ ని దీనిపైన వేసుకోవాలి. ఇక్కడ మనం 1/2 ఇంచ్ ఏదైతే వదిలామో బ్యాక్ సైడ్ ఉక్స్ కాబట్టి మనం ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలాము. ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ ఈ ఇవతలకు వదిలేసి ఈ ఫోల్డింగ్ దగ్గరికి మార్కింగ్ వచ్చేటట్టు చూసుకోండి. ఎక్స్ట్రా అయితే మనం ఇవతల సైడ్ వదిలేయాలి. వదిలేసి ఇక్కడ క్లాత్ చూసుకొని ఎక్కడి వరకు అయితే సరిపోతుందో అలా మార్కింగ్ మీద ఇలా వేసేసుకోండి. ఇక్కడ క్లాత్ కూడా లోపలికి వెళ్ళిపోకుండా చూసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలాగే మార్కింగ్ చేసేయాలి. అలాగే ఇక్కడ నడుము లూజ్ ఉంది కదా, ఇక్కడికి ఒక మార్కింగ్, ఇక్కడ చెస్ట్ లూజ్ ఉంది కదా, ఇక్కడికి ఒక మార్కింగ్. ఈ మార్కింగ్స్ ఎలాగైతే ఉన్నాయో ఇలాగే మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఇక్కడ డౌన్ తీసాం కదా, ఇలాగే మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ ఆర్మ్ లూజ్ ని కూడా, ఆర్మ్ రౌండ్ ని కూడా బ్యాక్ పార్ట్ కి ఎలాగైతే ఉందో అలాగే తీసేయాలి. ఇక్కడ ఈ షోల్డర్ పట్టి విడ్త్ ని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ని తీసేసి ఇప్పుడు దీనిపైన ఫ్రంట్ మార్కింగ్ అయితే చేసుకుందాం. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ కి ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్రంట్ డౌన్ అయితే తీయాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 4 ఇంచులండి. పైన 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేసి ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేసి ఇక్కడ నుంచి టేప్ పెట్టుకొని 4.5 ఇంచులకి మార్కింగ్ వేయాలి. 4.5 ఇంచులు ఎందుకంటే మనకి 1/2 ఇంచు నెక్ ఫోల్డింగ్ లో 1/2 ఇంచ్ ఖర్చుకు వెళ్ళిపోతుంది కదా, అందుకని. అలాగే ఈ నెక్ విడ్త్ వచ్చేసి మనకి ఇక్కడ 4 ఇంచులు ఉంది కదా, ఇక్కడ కూడా 4 ఇంచులు తీసుకోవాలి. ఈ రెండు మార్కింగ్ని కలుపుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఒక బాక్స్ లాగా ఇలా లైన్ డ్రా చేసేసి దీంట్లో అయితే మనం బోట్ నెక్ షేప్ అయితే ఇచ్చేయాలి. బోట్ నెక్ షేప్ మనకు పర్ఫెక్ట్ గా రావాలంటే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇక్కడ నుంచి ఈ ఖర్చుకి పైన 1/2 ఇంచ్ వదిలేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ దీని లోపల మనం షేప్ ఇచ్చినట్లయితే బోట్ నెక్ షేప్ అయితే నీట్ గా వస్తుంది. చూడండి, మీ దగ్గర ఆర్మ్ స్కేల్ ఉంటే ఇలా పెట్టేసి మనం ఈ బోట్ నెక్ షేప్ ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ ఇలా ఇచ్చేస్తే బోట్ నెక్ షేప్ అయితే మనకి పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ గురించి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 3 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ నుంచి 1 ఇంచ్కి ఒక మార్కింగ్, ఈ మార్కింగ్ నుంచి 1 ఇంచ్కి ఒక మార్కింగ్, అంటే ఇక్కడ మనకి మొత్తం 2 ఇంచులు వచ్చింది అనమాట. ఇక్కడ ఈ సైడ్ లో మనం ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే ఈ పైన ఒక 1/2 ఇంచ్ ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
ఇక్కడ ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటున్నాము అంటే ఇది కంపల్సరీ తీయాలండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కి, లేకపోతే ఇక్కడ మనం ఈ 1 ఇంచ్ అంటే మొత్తం 2 ఇంచెస్ మైనస్ అవుతుంది కదా, ఇది తీయకుండా ఇక్కడ ఇది ఇలా కుట్టేసి ఇక్కడ ఎక్స్ట్రా తీయనట్లయితే మనకి ఫ్రంట్ అయితే తగ్గిపోతుంది, ఫ్రంట్ సరిపోదు అనమాట. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి పైనుంచి ఈ పైన మార్కింగ్ నుంచి 10.5 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోండి. అలాగే ఇక్కడ నుంచి 3 ఇంచులకు ఒక మార్కింగ్, ఇక్కడ 3 ఇంచులు ఇక్కడ 3 ఇంచులు, ఈ పైన నుంచి డౌన్ వచ్చేసి 10.5 ఇంచులు, ఇక్కడ నుంచి 10.5 ఇంచులు, ఇక్కడ నుంచి ఇది 3 ఇంచులు. ఓకేనా. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ ఇలా స్ట్రైట్ గా డ్రా చేసేసి ఇప్పుడు దీన్ని లైట్ గా ఈ పైన అయితే కలిపేయాలి. ఈ పైన మనకి ఇక్కడ నుంచి ఎంత తీసుకోవాలి అనుకోనంటే చూడండి, ఇక్కడ నుంచి పైన మార్కింగ్ నుంచి అంటే ఖర్చుకి ఏం వదలకుండా పైన మార్కింగ్ నుంచి 5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని 5 ఇంచుల మార్కింగ్ నుంచి ఈ షేప్ అయితే ఇలా తీసేయాలి. మనకి ఈ షేప్ ఇలా పర్ఫెక్ట్ గా వచ్చిందంటే ప్రిన్సెస్ కట్ అయితే చాలా బాగా ఫిట్టింగ్ అయితే కుదురుతుందండి. ఈ షేప్ లేకుండా నార్మల్ గా లైన్ వేసేసి గీసేసి కుట్టేసామంటే చెస్ట్ ఒత్తేసినట్టు అయిపోతుంది, అంత పర్ఫెక్ట్ గా సెట్ అవ్వదు అనమాట. అలాగే మనకి ఈ ప్రిన్సెస్ కట్ మెజర్మెంట్ ఈ గ్యాప్ వచ్చేసి అన్ని సైజులకి ఒకటిగా ఉండదండి. ఇది మనకి 28 నడుము కాబట్టి ఇది మీడియం సైజ్ కిందకి వస్తుంది అనమాట. మీడియం సైజ్ కి 1 ఇంచ్ గ్యాప్ తీసుకుంటే సరిపోతుంది. అదే పెద్ద సైజ్ అయితే మనము ఇక్కడ ఈ మార్కింగ్ అనేది పెంచి కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసేయాలి. ఇలా నెక్ షేప్ ను కూడా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ 1/2 ఇంచ్ వదిలాం కదా, ఇక్కడ నుంచి లోపలికి 2 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇక్కడైతే మనం ఇప్పుడు చెస్ట్ కోసం నాచు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మనకి ఎక్కువ అయింది కదా అనుకుంటే కాదు, ఎందుకంటే మనం ఇది కట్ చేసేసి మళ్ళీ అటాచ్ చేస్తాం కదా, ఈ 1/2 ఇంచ్ అయితే దీంట్లో కలిసిపోతుంది అనమాట. ఇలా చుట్టూ కట్ చేసిన తర్వాత మనం ప్రిన్సెస్ కట్ షేప్ కట్ చేయక ముందే ఫ్రంట్ లోత్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నుంచి లైట్ గా ఇలా తీసుకొని ఇక్కడ ఒక 3/4 ఇంచ్ వచ్చేటట్టు చూసుకొని దీంట్లో అయితే కలిపేయండి. ఇక్కడ మనకి బోట్ నెక్ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ షేప్ అయితే కొంచెం ఎక్కువే తీసుకోవాలండి, ఎక్కువ తీసుకుంటేనే మనకి ఈ బ్లౌజ్ అయితే నెక్ కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఇలా తీసుకోవాలి. ఇలా లోత్ తీసిన తర్వాత ఈ ప్రిన్సెస్ కట్ షేప్ ని అయితే కట్ చేసుకుందాం. అలాగే ఇక్కడ ఈ ముక్కు ఉంది కదా, దీన్ని కూడా కట్ చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక లైట్ గా ఒక 2 పాయింట్లంతా ఇలా తీసుకొని ఈ షేప్ వర్క్ ఇలా తీసేయాలన్నమాట. ఇలా తీస్తే మనకి షేప్ అనేది ఇంకా రౌండ్ గా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి లైట్ గా ఇలా లోపలికి కట్ చేసేయాలి. ఓకేనా. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసేయాలన్నమాట. ఇప్పుడు మనం ఈ షేప్ ని ఒకసారి ఇలా పెట్టేసి చూద్దాము, ఎక్కువ తక్కువలు ఏమన్నా వచ్చాయా సరిపోయాయా అని. చూడండి కరెక్ట్ గా అయితే వచ్చేసింది, ఎక్కువ తక్కువ ఏమీ రాలేదన్నమాట. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ని ఎలా కట్ చేసుకోవచ్చో చూసారు కదా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.